ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ లో తేలబోతోంది మహబూబ్నగర్ ఫలితము. అన్ని రౌండ్లు ముగిసేసరికి ప్రస్తుతం 1800 ఓట్ల ఆధిక్యంలో అరుణ ముందుకు దూసుకుపోతున్నటువంటి సందర్భం కనబడుతోంది. అన్ని రౌండ్లు ముగిసేసరికి 1800 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటింగ్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము. చాలా ఉత్కంఠ రేపుతోంది మహబూబ్నగర్ ఎంపీ ఫలితము. అన్ని రౌండ్ల విషయాల్లో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి పాషాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పాషా, డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితం మరి కాసేపట్లో వెలువడనుంది. ఆది నుంచి కూడా ఇప్పటి వరకు ఉత్కంఠభరితంగానే ఫలితాలు వెలువడ్డాయని చెప్పొచ్చు. మొదటి రౌండ్ నుంచి దాదాపు 13-14 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్పష్టమైన మెజార్టీని సాధిస్తూ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తూ వచ్చింది. అయితే జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో 3 సెగ్మెంట్లలో కాంగ్రెస్ కి స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. ఇందులో కొడంగల్ ఉంది. కొడంగల్లో దాదాపు 23,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక జడ్చర్లలో 4,000 పైచిలకు ఓట్లు మెజార్టీ వచ్చింది. షాద్నగర్ లో కూడా 11,000 పైచిలకు మెజార్టీ వచ్చింది. అయితే ఈ 3 కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. ఇక నారాయణపేట, మక్తల్, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో బీజేపీకి లీడ్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు అయితే 1800 పైచిలకు ఓట్ల మెజార్టీ బీజేపీకి ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పష్టమైన మెజార్టీ, అదేవిధంగా గెలుపు ఎవరిదనేది ఈసీ తేల్చనుంది. మొత్తం మీద క్షణక్షణం ఉత్కంఠభరితమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఇది మధ్యాహ్నానికే అంటే 12 గంటకే ఫలితం తేలనుందని చెప్పేసి ముందుగా అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఈ ఫలితంపై ఇంకా స్పష్టత రాలేదు. నెక్ టు నెక్ ఫైటే కొనసాగుతుంది. ఎవరు గెలిచినా 2-3 వేల ఓట్ల మెజార్టీతోనే గెలుస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 7,500 పైచిలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. వాటి లెక్కింపు కొనసాగుతుంది. అవి గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఎవరో మొత్తం స్పష్టత ఇవ్వనున్నారు అధికారులు. దేవి, అంటే పోస్టల్ బ్యాలెట్స్ 7,000 పైచిలకు ఉన్నాయి. ఎంత టైం పట్టొచ్చు కౌంటింగ్ అయ్యేసరికి? అంటే గంట సేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఎక్కడికక్కడ కట్టలు కట్టి వేరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్ ఇప్పుడు భోజనం తర్వాత స్టార్ట్ చేశారు. మరో గంట పాటు కొనసాగనుంది. ఈ గంట తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడయ్యే అవకాశం ఉంది దేవి. అయితే ఇవి 7,500 పైచిలకు ఉన్నాయి కాబట్టి కొంత సమయం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదని చెప్పొచ్చు దేవి. ఆల్ రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకంగా మారబోతోంది. మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి సంబంధించి 7,500 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లు అక్కడ నమోదయ్యాయి. దీనికి సంబంధించి కూడా కొంత టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం స్లోగా కౌంట్ చేసే అవకాశం ఉంటుంది.